నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలికలు రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యం పైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగవలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవసరం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలని ప్రస్తావించారు ఆయన. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇది డిమాండ్ కాదు, ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ పార్టీగా ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వలన ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా వలన నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆయన కోరారు. I request the government to sanction the metro from the Bhogapuram International Airport to Visakhapatnam, sir. Sir, Andhra Pradesh related issues, sir. Our Honorable former Chief Minister Jagan Mohan Reddy Garu met Honorable Prime Minister and Home Minister many times, and each time he requested for special category status for Andhra Pradesh, sir. But today this is the opportunity has come to Telugu Desam Party, wherein not only they are in power in Andhra Pradesh, they are also sharing power in India government at central government, sir. So all TDP Telugu Desam Party has to do in this situation is ask the central government for special category status for the people of AP, and the dream of all the people of Andhra Pradesh will be fulfilled, sir. The special category status is not a mere demand, sir, but a right of the people of Andhra Pradesh, which has suffered immensely due to the unjust bifurcation, sir. The state has also faced several challenges in resolving the pending issues related to the bifurcation, such as the sharing of assets, liabilities, the allocation of employees, the division of institutions, and the completion of projects, sir. Sir, however, rather than demanding special category status, over the last 5 weeks after the result has come, the ruling party in Andhra Pradesh has sponsored and enabled a brutal wave of organized violence on the leadership and cadres and sympathizers of YSR Congress Party, sir. Sir, I also request that the central government to take steps to complete the Polavaram project as early as possible, sir. Necessary funds may be sanctioned for the speedy completion of the Polavaram project, sir. I would like to request to central government, sir, to stop the privatization of Vizag steel plant, sir. And I also request Finance Minister to sanction sufficient funds to revive the plant as a special package, and also government to provide captive mines on a preferential leases to Vizag steel plant, sir. Sir. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 95% మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాం. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల లోపు 61,76,188 మందికి 4,169.49 కోట్లు అందించాం. రాత్రి వరకు కొందరు సచివాలయ సిబ్బంది యజ్ఞంలా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు అందించామని తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఒకే రోజులో ఈ స్థాయిలో పంపిణీ చేయడం రికార్డుగా భావిస్తున్నాం. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ ఇంత వేగంగా ఎన్నడూ పంపిణీ చేయలేదు. కేవలం 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఒక రోజులోనే ఈ విజయం సాధించామని పేర్కొన్నారు. పెద్దపాడు నియోజకవర్గ ప్రగతి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో పరుగులు తీస్తుందని స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. నిర్దేశించుకున్న అభివృద్ధిని ప్రాధాన్యత క్రమంలో జూన్ మాసంలో పూర్తి చేస్తామని చెప్పారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామాంజనేయులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యవసాయ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని తెలిపారు. 3,75,00,000తో గుంతలు పడిన రహదారుల మరమ్మతులు చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగిస్తామని తెలిపారు. గతంలో కనీవిని ఎరుకని రీతిలో జూలై 1న పెన్షన్ల పండుగ జరిగిందని, ప్రతిపాడు నియోజకవర్గంలో 92,138 మందికి 63 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారని తెలిపారు. విద్య, ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మార్పు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తెలిపారు. అన్నటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేయవలసిందిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా గడవకుండానే కేవలం 15-20 రోజులు అయినప్పటికీ జూన్ మాసానికి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు చేయాలనుకున్నాం, ఎంతవరకు చేశామన్నది మా మీడియా మిత్రుల ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సమనీయంగా మనవి చేసుకోవడం, మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే, మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి. గుర్రపు డెక్క పేరుకొని పోయి ఉంది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు. దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక, పంట పొలాలకు నీళ్లు అందక, మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే, మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు 1,73,00,000 రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది, గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు 50% వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసాం. ఎవరైనా ఒక 5%, 10% లెస్కి వేయాలి, కానీ పనుల్లో నాణ్యత ఉండాలి, కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు. ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి, బడ్జెట్ పెట్టలే, ఒక్క పైసా అప్పు చేయలే, ఒక్క నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే. అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే, విశాఖలోని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతామని కామెంట్స్ చేశారు. కాగా మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా? ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతోంది, లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులని బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు, రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండూ ప్రభుత్వాలే ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా? కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. బహిరంగంగా ఫస్ట్ టైం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు ముస్లిమ్స్ని ప్రస్తావిస్తూ యాంటీ ముస్లిం రెచ్చగొట్టేటువంటి దిగజారికి వచ్చేసాడు. మహిళలు కూడా రెచ్చగొట్టాడు, మేము మంగళసూత్రం లాక్కెళ్తారని చెప్పేసి. అంత ఘోరమైన అబద్ధాలు బహుశా ప్రపంచంలో ఎవరు చెప్పుకుంటారు? గోబెల్స్ కూడా చెప్పుకున్నాడు. గోబెల్స్ గారు బతుకుంటే అది చేసేసి ఆత్మహత్య వచ్చేవాడు, ఇతను ఇంటారో వచ్చాడని చెప్పేసి. ఈరోజే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. మరి అమ్మేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కాపాడుకోవాలి కదా. ఇట్లాంటి అగ్రిమెంట్స్ రాబోతున్నాయి. ప్రత్యేక హోదా అది రాబోతున్నాయి, పోలవరం రాబోతున్నాయి.
ఇవన్నిటి మీద సాధించాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రతిపాదనని నిర్దాక్షిణ్యంగా ఓడించి దాన్ని పబ్లిక్ సెక్టర్గా కాపాడగలిగితేనే అప్పుడు ఈ టీడీపీ కూటమి గవర్నమెంట్కి నూకలు చెల్లుతాయి. వైసీపీ పాలనలో ఏపీకి ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. హైదరాబాద్ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. టీడీపీ హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైసీపీ అధికారంలోకి రాగానే 3 రాజధానుల్ని మాట మార్చింది. 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడ ఒక ఇటుక పేర్చలేదు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం 70% పూర్తయితే గత ప్రభుత్వం 1% పనులు కూడా చేయలేకపోయింది. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాను ఆ పార్టీ నడిపించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామని శబరి విజ్ఞప్తి చేశారు. Our Honorable Prime Minister Narendra Modi ji is walking with 2 clutches and one clutch is Telugu Desam Party. Sir, remember, I thought you were the senior most leader with immense knowledge, but please remember that the clutch you are talking about is not a clutch, but it's a sword. And as you can see, the world has witnessed our leader Nara Chandrababu Naidu Garu, who has transformed Hyderabad and Secunderabad into a IT or Biocon hub. How he has improved the farmers' lives, how our per capita income was increased. So, I would also like to remember that the youth of our state have been improved. They were employed under the rule of Telugu Desam Party. Our country coronates to be the 3rd largest economy very soon. And I'm sure Telugu Desam Party is going to become the jewel in that crown under the leadership of Nara Chandrababu Naidu Garu, Pawan Kalyan Garu, and the future of Andhra Pradesh, Nara Lokesh Garu. For the past 5 years, I would like to remind every citizen of Andhra Pradesh, when the country was developing, YSRCP, the past government, for the past 5 years, it has missed the development bus. The YSRCP, due to its unhealthy fiscal policies, now the state we have acquired is in severe economic crisis. As I can say, Amaravati, ma'am, is there any state without a capital in this country? That is our Andhra Pradesh. I need 1 minute, ma'am. This is the first time I'm speaking. This is the maiden speech. It's just 1 minute. The Amaravati, the foundation was laid by our Prime Minister and Nara Chandrababu Naidu Garu. But then, after YSRCP came into power, they have opted for 3 capitals. And these 3 capitals, not even a foundation, not even a stone was laid. And Polavaram project, and 33,000 fertile acres of fertile land was donated by our Amaravati farmers, which has gone to waste. And Polavaram project, ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని అక్కడ అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కట్టామని అన్నారు. మరొకసారి లైఫ్ ట్యాక్స్ కట్టడం వలన ఆర్థికంగా తీవ్ర నష్టపోతామని విన్నవించారు. హైదరాబాద్ లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 6న జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో తమ సమస్యకి పరిష్కారం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో తమ వాహనాలకు మరికొంత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. సోమవారం లోక్సభలో ఎంపీ తనూజారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలిపారు. టీడీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి
ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్యా బోధనకు గిరిజనేతర టీచర్లు రావటం లేదు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని గత 10 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆమె అన్నారు. As a MP representing my community, especially after completing my MBBS, as well as having given my MD entrance, I realized the value of good education. Unfortunately, due to the inherent bias in the system, the tribal students do not have the access for the good education even now. Sir, for far too long, the education in India have been seen by establishment of a civilizing mission designed to make tribals and the Dalits into the mental clones of the other communities. The merits are designed merely as an efficacy in achieving this goal rather than the terms of success is tapped indigenous ecological knowledge, preserving the tribal languages, culture and giving the confidence to the tribal students by acting as a role models. Herefore, having 100% tribal teachers in the scheduled area is a small step towards reversing the GO number 3. Through you, sir, I would like to urge the central government as well as the state government of Andhra Pradesh to ensure that good teachers from the community are able to teach the students in the community, not to look down upon as a human Jew or the source of enjoyment in the primitive culture for the dance performance, as mentioned in the paragraph 107 in the Supreme Court judgment of 2020, sir. Sir, I am proud to be a member of ST community, and I am proud of the culture and the heritage. As for long efforts and the struggle of my people able to get the basic education, as well as the education is the bigger library. I once again urge the central government and the state government to take the necessary policy measures to earliest to ensure 100% reservations is allotted to the teachers from the tribal community for the recruitment of agency areas, sir. Sir, one more issue, sir. As a party, we have demanding the special category status for the last 10 years, sir. Now the NDA government required రాజకీయాలలో గెలుపోటములు సహజమేనని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకురాలు నూరి ఫాతిమా తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని చెప్పారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ముస్తఫా 10 ఏళ్ల పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని కితాబిచ్చారు. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానుల కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముస్తఫా బర్త్డే కేక్ ను నూరి ఫాతిమా కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాపక్షమే తమ అభిమతమని, ఆ దిశగా వారి సంక్షేమం కోసం ముస్తఫా కుటుంబం నిరంతరం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంజుమాన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు కర్నుమ, కార్పొరేటర్లు దూపాటి వంశీ, సంకూరి శ్రీనివాసరావు, అగ్గిపెట్టె రాజు, వైసీపీ ముఖ్య నాయకులు వాకా శ్రీనివాసరెడ్డి, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారి పుట్టినరోజు వేడుకలు మన పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్క కార్యకర్త అభిమానుల మధ్యలో జరిగింది. ముస్తఫా గారు ఊళ్ళో లేరని చిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకనంటే చిరస్థాయిగా నిలిచిపోయే, నిరంతరం ప్రజలకి 10 సంవత్సరాలు సేవ చేసి ప్రతి ఒక్కళ్ళు గుంటూరు తూర్పు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ముస్తఫా గారు. ఏ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ అలాగే కొనసాగిస్తూ కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఎప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు ఉంటుంది. గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము వెన్నంటే ఉంటాము అని చెప్పి మరి నాన్నగారు ఏ విధంగా ఏ సంకల్పం, ఆయన రాజకీయాల్లో రావడం ఒకే ఒక సంకల్పం, ప్రజలకి నేను తోడుండాలి, ప్రజలకి నేను ఎప్పుడు వెన్నంటే ఉండాలి, ప్రజలే మరి సంతోషంగా ఉండాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన ఈ 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల తరపునే మాట్లాడతాం, ప్రజల కోసమే మాట్లాడతాము, ప్రజల వైపు నుంచే మేము మాట్లాడతాము. మా గొంతు ఏదైనా కూడా ప్రజలతోనే ఉంటుంది కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటాము. ముస్తఫా గారి సేవలు కానీ, ముస్తఫా గారు
ఆయన తోడు కానీ ఎప్పుడు ప్రజలకి గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము తోడు ఉంటాము. అలాగే వన్స్ అగైన్ నాన్నగారు ముస్తఫా గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తన పరిశీలనను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ యాక్ట్ లేదా ప్రత్యేకమైన చట్టంతో రాబడాలని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని యనమల కొనియాడారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను ఆయన సూచించారు. ఎన్నికల మేనిఫెస్టో అమలుకు తోడ్పాటు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఖజానా ఆర్థిక ఆరోగ్యాన్ని ఈ సూచనలు మెరుగుపరుస్తాయని యనమల అభిప్రాయపడ్డారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.